ఏపీలో ఉన్న ఒకే ఒక్క ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసే ఆలోచన జరుగుతోందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఆరోపించారు. రైతుల తరపున ప్రభుత్వంతో మాట్లాడి అలాంటిది జరగకుండా చూస్తానని స్పష్టం చేశారు. ఆయన తీవ్ర ఆందోళనలో ఉన్న పామాయిల్ రైతులు, పొగాకు రైతులతో ఏలూరులో తన కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ భేటీ అయ్యి రైతుల సమస్యలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లి కేంద్రంతో మాట్లాడి పరిష్కరిస్తామని అంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. పొగాకు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రస్తుతం ప్రభుత్వానికి వినతులు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో ఈ సమస్యలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కూడా పోరాడుతున్నారు. సార్ చెప్పండి సార్, ఈ జిల్లాలో అత్యధికంగా అటు పామాయిల్ కానీ పొగాకు రైతులు కానీ ఉన్నారు. ఏంటి వారి సమస్యల పట్ల ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఇవాళ అండి పామాయిల్ రైతులకి అలాగే మన టొబాకో రైతులకి ఇద్దరికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అవన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళి దానికి అంతా కూడా సొల్యూషన్. ఇప్పుడు రైతుకి రోజు ఏదో ఒక సమస్య ఉంటుంది, ఉండకుండా ఏమి ఉండదు. కాబట్టి ఆ సమస్య తీర్చేదానికి మేము అందరం ముందు ఉన్నాం. మేము అందరం కూడా దాన్ని సాల్వ్ చేయడానికి కూడా ముందు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ రైతులు అందరూ వచ్చారు, వాళ్ళ సమస్యలు చెప్పారు. ఆ సమస్యలకి తీర్చడానికి అవి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా మేము సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్తున్నాం. అవి కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా తీర్చేస్తామండి. పెద్ద సమస్యలు ఏం కాదు, చిన్న రెగ్యులర్గా ఉండే సమస్యలు. అలాగే వాళ్ళ పామాయిల్ రైతులకి ఫిక్స్డ్ ప్రైస్ ఎట్లా చేయాలనేది ఒక ఫార్ములా లాగానా, లేకుంటే ఫిక్స్డ్ ప్రైస్ చేయడానికి ఏమన్నా సొల్యూషన్ కనిపెట్టొచ్చని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అది కూడా ఇస్తామన్నారు. అది కూడా వచ్చే పార్లమెంట్ సెషన్స్లో ఢిల్లీలో కూడా ప్రయత్నం చేద్దాం. పని అది అవుతుందని నేను అలా కనట్లేదు, కానీ కంపల్సరీ ప్రయత్నం అయితే చేయాలి. కాబట్టి ఫస్ట్ మా వంతు ప్రయత్నంగా ముందుకు వెళ్తున్నామని కూడా తెలుపుతున్నాను. దేశంలోనే అత్యధికంగా పామాయిల్ సాగు ఆంధ్రప్రదేశ్లో అవుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏకైక ఫ్యాక్టరీని విక్రయిస్తున్నారనేది కూడా ఈరోజు రైతులు ఆరోపిస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఏం చేస్తుంది ప్రభుత్వం? లేదండి, ఎవరు విక్రయించట్లేదండి, జస్ట్ అది అనుకుంటున్నారు. అందుకని సీఎం గారి దృష్టి తీసుకెళ్తున్నాం. ప్రైవేటైజేషన్ చేయడానికి మాకు ఇంట్రెస్టెడ్ లేదు. అది అసలు ఎలా ఏంటి అనేది కూడా గవర్నమెంట్ తరఫున నేను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ తెలుసుకుంది, అవన్నీ డీటెయిల్స్ వచ్చినప్పుడు మీకు కూడా కన్వే చేస్తానండి. ఇదివరకు దిగుమతి సుంకం దాదాపు 50% వరకు కూడా పామాయిల్పై ఉండేది విదేశీల నుంచి, కానీ ఈరోజు 16% వరకు కూడా దించేశారు. అందుకే తమ రేటు తగ్గిపోయింది అంటున్నారు. మళ్ళీ అది పెంచే అవకాశం ఉందని మొన్న ఢిల్లీలో కూడా అండి సెక్రటరీ గారిని కలిసాము. మన సీఎం గారు కూడా పీయూష్ గోయల్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. లాస్ట్ టైం ఈ 10% పెంచి మనము ఆల్మోస్ట్ 27.5% వచ్చేట్లు మనమే చేసాము. నేనే చేసి ప్రయత్నం చేశాను. సీఎం గారు గైడెన్స్తో మనం ఆ రోజు చేసి తీసుకొని వచ్చాము. ఇవాళ మళ్ళీ రేటు తగ్గింది. ఆ 10% సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ తీయడం జరిగింది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మళ్ళీ అది రీవర్క్ చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్లో మనం అనుకునేది ఒక నెలలోనే అయిపోదు కాబట్టి మననే రేటు తగ్గింది, దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. వచ్చే రోజులో కంపల్సరీ రేటు మళ్ళీ ఏదుందో ఆ రేటుకి మళ్ళీ వస్తుందని కూడా వాళ్ళకి తెలుపుతున్నాం. ఈ జిల్లాలో పొగాకు రైతులు కూడా మెట్ట ఏజెన్సీలు ఎక్కువగా ఉన్నారు. వారు కూడా మద్దతు ధర కోరుతున్నారు. వారి పట్ల కేంద్రం ఏ విధంగా స్పందిస్తున్నారు? వాళ్ళకి గిట్టుబాటు ధర ఏదంటున్నారో ఇవాళ వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది. ఇవాళ వాళ్ళు అడిగేది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా కల్టివేషన్ ఒక క్వాంటిటీ ఆఫ్ కల్టివేషన్ చేసేటోళ్ళు. ఆ క్వాంటిటీ ఆఫ్ కల్టివేషన్ ఎక్స్ట్రా లాస్ట్ టైం ఎక్కువ పండియడం వల్ల ఈసారి ఈ రేట్లు ఎన్ని ఇబ్బంది రావడం వల్ల కొంచెం క్వాంటిటీ ఆఫ్ కల్టివేషన్ని తగ్గిమని ఈసారి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ బోర్డు ఇవ్వడం జరిగింది, టొబాకో బోర్డు. ఆ బోర్డు ప్రకారంగా తగ్గించారు కాబట్టి వాళ్ళు వచ్చి అడగడం జరిగింది. అది తగ్గిస్తే మాకు ఇబ్బంది వస్తుందండి అని చెప్పడం జరిగింది. అందుకని అది సెంట్రల్ గవర్నమెంట్కి కూడా టేకప్ చేయాలి. అలాగే సీఎం గారికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అది నేను సెంట్రల్ గవర్నమెంట్కి ప్లస్ సీఎం గారికి టేకప్ చేస్తాను. వాళ్ళకి 58 లక్షల మిలియన్ టన్స్ ప్రొడక్షన్ చేసేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అంటున్నారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం అది కల్టివేషన్ చేయాల్సింది ఉంది. మీరు తగ్గిస్తే మా అందరూ రైతులందరికీ ఇబ్బంది వస్తుంది. లేకపోతే వాళ్ళు ఎట్లయినా కల్టివేషన్ చేస్తారు, వాళ్ళకి పెనాల్టీ పడుతుంది. ఇవన్నీ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, మీరు మాట్లాడమని నాకు చెప్పడం జరిగింది. అది కూడా నేను టేకప్ చేస్తాము. సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్తాను. అలాగే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఈవెన్ ఢిల్లీలో కూడా కామర్స్ డిపార్ట్మెంట్ కూడా దృష్టికి తీసుకొని వెళ్ళి ఎలా సొల్యూషన్ చేయాలో దాని ప్రకారంగా పనిచేస్తామండి. సార్, థ్యాంక్ యూ. అది చూసినాం కదా, ఈరోజు పొగాకు రైతులు వైపు పామాయిల్ రైతుల సమస్య పట్ల అటు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రంతో కూడా మాట్లాడుతున్నాం. ఆ సమస్యలను తాము పరిష్కరిస్తామనేది కూడా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.